ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, రేపే శనివారం, ఈ సంవత్సరంలో మొదటిది కాబట్టి కాకి కనపడితే ఈ ఒక్క మాట అనండి చాలు, శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి అంటున్నారండి. బాబా గారి సందేశం వినడానికన్నా ముందు గురువు గారి గురించి చాలా మంది అడుగుతున్నారండి. ఈ గురువు గారు చాలా అనుభవం ఉన్నవారు. ఫోన్ ద్వారానే మీ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించగలుగుతారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. ఫోన్ నెంబర్ 8519906851. గురువు గారి పేరు శివరామరాజు గారు. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీశాంతి, ధనశాంతి లేకపోవట, మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడెను. ధన వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% చేయబడెను. వెంటనే గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. ఇక బాబా గారు పంపించిన సందేశం గురించి చూస్తే, శనివారం కాకితో ఈ ఒక్క మాట చెప్పండి, మిమ్మల్ని శనిదేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి అంటున్నారు. శనిదేవుడి అనుగ్రహం లేకపోతే మనం ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధించలేము. శని ఆగ్రహిస్తే ఎంత సంపాదించినా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎంత ప్రయత్నించినా ఉన్న సమస్యల నుంచి బయటపడలేము. ఏ పని చేసినా కూడా ఏవో ఒక అడ్డంకులు వచ్చి పనిలో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ఎంత డబ్బు సంపాదించినా కూడా ప్రతి రూపాయికి వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అంతటి ప్రభావం ఉంటుంది. ఆ శనిదేవుడి ఆగ్రహాన్ని మనం తప్పించుకోవాలి అన్నా, ఆ శనిదేవుడి అనుగ్రహాన్ని మనం పొందాలన్నా కూడా మనం చిన్న చిన్న పరిహారాలని చేసుకోక తప్పదు. ఎందుకంటే ఏలినాటి శని అనేది మనం ఎంతో ప్రయత్నిస్తే తప్ప ఆ శనిదేవుడి అనుగ్రహాన్ని పొందలేము. శని ఆగ్రహిస్తే మనకి 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 28 సంవత్సరాలు జీవితకాలం, ఇలా మనకి శనిదేవుడి ఆగ్రహం వల్ల జీవితం అంతా కూడా అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి శనివారం రోజు మీరు ఆ శనిదేవుడి అనుగ్రహాన్ని పొందడం కోసం వెంకటేశ్వర స్వామిని పూజించడం మొదలు పెట్టండి. అంతేకాదు, శనివారం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఆ పనులని చేయకుండా ఉండడము, అలాగే ఆ వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మనం శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. శనివారం రోజు మీరు వీలైతే పొద్దున్నే లేచి తలస్నానం చేసి పిండి దీపాలు పెట్టండి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే చాలా ఇష్టం. కాబట్టి మీరు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలి, దాని ద్వారా శని అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక మీరు శనివారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పిండి దీపాలు పెట్టండి. అంతేకాదు, వీలైతే శనివారం రోజు ఒక్కపూట భోజనం చేయండి. దీని ద్వారా మనం వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాదు, వెంకటేశ్వర స్వామికి తులసిమాల అంటే చాలా ఇష్టం, ప్రీతికరమైనది. కాబట్టి వీలైతే తులసిమాలని వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. యాలకుల మాలను కూడా చేసి మీరు వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. ఇలా చేయడం వల్ల మీరు శని బాధల నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు, మీరు శనివారం రోజున ఏదైనా గుడికి వెళ్ళి శనిగ్రహం ముందు తైలాభిషేకం చేయండి. ఇలా తైలాభిషేకం చేసేటప్పుడు మీరు 11 సార్లు ఓం శనిచ్చరాయ నమః అని చెప్పి మంత్రాన్ని చెప్పుకోండి. అంతేకాదు, మీరు నేను ఏవైనా తప్పులు చేసుంటే నన్ను మన్నించి నాకు అనుగ్రహాన్ని ప్రసాదించండి, నాకు అదృష్టాన్ని ప్రసాదించండి, నాకున్న కష్టాల నుంచి నన్ను బయటపడేయండి అని శనిదేవుని మొక్కుతూ మీరు తైలాభిషేకం చేసుకోండి. అలా చేసేటప్పుడు కూడా ఓం శనిచ్చరాయ నమః అనే మంత్రాన్ని మీరు 11 సార్లు చెప్పుకున్నట్టయితే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదండి, శనివారం రోజున నూనె కానీ నెయ్యి కానీ అస్సలు కొని ఇంటికి తెచ్చుకోకండి. నల్ల మిరియాలు, నల్ల నువ్వులు, నల్ల మినుములు మీరు శనివారం రోజున అస్సలు కొనవద్దు. అంతేకాదండి, ఆవాలను కూడా కొనకూడదు. ఇలా కొని తెచ్చుకోవడం వల్ల మీరు శని ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి శనివారం రోజున మీరు నల్ల మిరియాలు కానీ, నల్ల ఆవాలు కానీ, నల్ల మినుములు కానీ ఇవేవి కూడా కొనకండి. అలాగే నూనె కానీ నెయ్యి కానీ అస్సలు కొని ఇంటికి తీసుకురాకూడదు.
శనివారం రోజున శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభంకి దగ్గరలో మీరు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మీకు ఆ శివుని అనుగ్రహం వల్ల శని బాధలు అనేవి తొలగిపోతాయి. ఆ శివానుగ్రహం కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు వీలైతే శనివారం రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభానికి కాస్త దగ్గరలో మీరు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీకు శివానుగ్రహం తప్పక దక్కుతుంది. అంతేకాదు, ఉద్యోగంలో ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్నా కూడా ఉద్యోగం రానివారు, లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారు, లేదా ఆర్థికంగా మాకు అస్సలు కలిసి రావట్లేదు అనుకున్నవారు శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుల మీద 21 తమలపాకులు తీసుకొని జై శ్రీరామ్ అని చెప్పి ఒక్కొక్క తమలపాకు మీద గంధంతో రాసి ఆ తమలపాకుల దండని ఆంజనేయ స్వామికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీకు ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం, ఆ రాముని అనుగ్రహం మీకు కలిగి ఉద్యోగంలో మీరు అనుకున్నటువంటి స్థాయిని మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. అంతేకాదు, ఆర్థికంగా కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. శనివారం రోజున మీరు ఇలా ఆంజనేయ స్వామి గుడిలో తమలపాకు మాలని సమర్పించడం వల్ల కూడా మంచిని పొందుతారు. శనివారం మీకు ఎక్కడైనా సరే కాకి కనిపిస్తే మీరు ఒక్క ముద్ద అన్నాన్ని మీ పితృదేవతల్ని తలుచుకొని ఓం శనేశ్వరాయ అని చెప్పుకొని పితృదేవతలకి నమస్కరించుకొని మీ ఆశీర్వాదం ఎప్పుడు మాపై ఉండాలి అని చెప్పి మొక్కుకొని మీరు ఆ అన్నాన్ని కాకికి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీకు ఆ పితృదేవతల ఆశీర్వాదంతో పాటుగా ఆ శనిదేవుని ఆశీర్వాదం కూడా మీపై ఉంటుంది. ఎందుకంటే స్వయంగా ఆ శనిదేవుడే కాకిని వాహనంగా చేసుకున్నాడు. కాబట్టి మీపై శని అనుగ్రహం ఉండాలి అంటే కనుక మీకు కాకి కనిపించినప్పుడు ఏ శనివారమైనా పర్వాలేదండి, మీరు ఆ శనివారం రోజు కాకి కనిపిస్తే మీరు వెంటనే ఒక ముద్ద అన్నాన్ని తీసి కాకికి పెట్టినట్లయితే మీకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇతి బాధలన్నీ తొలగిపోయి మీరు ఏ పని చేసినా కూడా మీకు అందులో విజయం అనేది దక్కి తీరుతుంది. అలా కాకికి ఒక ముద్దని పెట్టేటప్పుడు ఓం శనేశ్వరాయ అని చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా చెప్పడం ద్వారా మీకు ఆ శనిదేవుని అనుగ్రహం అనేది లభించి తీరుతుంది. శనిదేవుని అనుగ్రహం లేనిదే మనం జీవితంలో దేన్ని కూడా సాధించలేము. కాబట్టి మనపై ఆ అనుగ్రహం ఉండాలి అంటే మీరు ఈ పనులన్నీ చేసి తీరాల్సిందే. శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు, తులసి మాలని, యాలకుల మాలని సమర్పించడం, ఏదైనా శివాలయానికి వెళ్ళడం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకు మాలను సమర్పించడం అనేవి మీకు వీలైనంతగా చేసుకోండి. అంతేకాదు, శని త్రయోదశి నాడు మీరు ఏలినాటి శని బాధలు తప్పించుకోవాలి అంటే, ఏలినాటి శని పోవాలి అంటే కనుక మీరు తైలాభిషేకం చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చెప్పుకున్నట్లయితే, మీ బాధలన్నిటినీ తీర్చమని వేడుకున్నట్టయితే మీకు అన్ని బాధలు తొలగిపోతాయి. ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు చాలామంది ఆడవారు చేసేటటువంటి తప్పు ఏంటి అంటే, ఒకసారి కట్టిన చీరని మళ్ళీ కడుతూ ఉంటారు. కొద్దిసేపే కదా కట్టాము, పూజకే కదా కట్టుకున్నాము అని చెప్పి ఆ చీరల్ని అలా మడత పెట్టి బీరువాలో దాస్తూ ఉంటారు. మళ్ళీ గుడికి వెళ్ళేటప్పుడు అదే చీరని తీసి కట్టుకుంటూ ఉంటారు. ఒక్కసారి కట్టి తీసినవి అవి విడిచిన బట్టల కిందే వస్తాయి. పట్టు చీరలు అయినా సరే, మీరు ఒక్కసారి పూజ కోసం కట్టుకున్నవైనా సరే అవి కట్టిన వాటి కిందకే వస్తాయి. అలా చేయడం మహా దరిద్రం అవుతుంది, మహా పాపం చుట్టుకుంటుంది. కాబట్టి మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడు లేదా పూజ చేసుకునేటప్పుడు ఉతికిన బట్టల్ని మాత్రమే ధరించండి. ఉతికినవి ధరించినప్పుడు మాత్రమే మీరు చేసేటటువంటి పూజలకి, మీ ప్రార్థనలకి ఫలితం అనేది ఉంటుంది. అలా కాకుండా విడిచిన బట్టల్ని కట్టుకొని వెళ్ళడం వల్ల మీకు దరిద్రం వస్తుంది. ఈ చిన్న చిన్న నియమాల్ని పాటిస్తూ మీరు కనుక ఆ శనిదేవుని అనుగ్రహాన్ని పొందితే జీవితంలో మీరు సాధించలేనిదంటూ ఏది లేదు. మనం ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని విషయాల్ని మనము అస్సలు అనుకున్నట్టుగా జరగట్లేదు అనుకుంటే కనుక ఆ శనిదేవుని ఆగ్రహం మీపై ఉందని గుర్తుంచుకోండి. ఆయన అనుగ్రహం పొందితే తప్పితే మీరు జీవితంలో ముందడుగు వేయలేరు అన్న విషయాన్ని గ్రహించి ఈ పనులను కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మంచి జరిగి తీరుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.